అవర్ ఛానల్. కాళికా శక్తి సామర్థ్యాల గురించి ఇతిహాసాలలో ఉన్న కొన్ని వాస్తవ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాళీదేవి యొక్క అవతారంలో సాధారణంగా 2 రూపాలలో వర్ణించబడ్డాయి. ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేకమైన చేతులను కలిగి ఉంటుంది. మరొక అవతారంలో పట్టి చేతులను కలిగి ఉంటుంది. ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగులో పెయింట్ వేస్తారు. కానీ ఈ దేవత యొక్క కళ్ళు ఎర్రగా ఉంటాయి. పూర్తిగా కోపంతో ఉన్న చిత్రాన్ని చూపిస్తూ వెంట్రుకలు పచ్చగా కనిపిస్తాయి. ఈమె పళ్ళు నోటి నుండి బయటకు పొడుచుకొని పోయి నాలుక బయటికి ఉండి కోపంగా భయంకరంగా ఉంటుంది. మరికొన్ని చోట్ల ఈ దేవత దాదాపు నగ్నంగా చూపించబడుతుంది. ఆమె రాక్షసుల యొక్క తలలను దుస్తులుగా నడుముకు పట్టీలుగా ధరించి కనిపిస్తుంది. ఆమె చాలా కోపంగా ఉన్నప్పుడు తనని తాను నియంత్రించుకోవడం కష్టంగా ఉంటుందట. ఆ కాశీ విశ్వేశ్వరునిపై నిలబడి అమ్మవారి యొక్క చిత్రం ఆ కాళికాదేవికి ప్రతీకగా నిలుస్తుంది. కానీ దేవికి కోపం వచ్చినప్పుడు ఆ రూపానికి పరిస్థితి ఆవిడకు నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆ కాశీ విశ్వేశ్వరునిపై నిలబడి అమ్మవారి యొక్క చిత్రం ఆ కాళికాదేవికి ప్రతీకగా నిలుస్తుంది. కానీ దేవికి కోపం వచ్చినప్పుడు ఆ రూపానికి పరిస్థితి ఆవిడకు నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆమెను శాంతింపజేయడానికి శివుడు తన మార్గాన్ని చాటుతాడు. ఆమె పాదాలు ఆ పరమేశ్వరుని తాకినప్పుడు ఆమె కోపం విగ్రహానికి వస్తుంది. అప్పుడే కాళికాదేవి ప్రశాంతంగా ఉంది అని చెప్తుంటారు. ప్రపంచం ముగిసిన